ఏవండీ మేడం గారు, ఏవండీ మాస్టర్ గారు, ఈరోజు చేమగడ్డ పులుసు ఎలా చేద్దామో చూసేద్దామండి. అది కూడా మట్టి పాత్రలో అండి. దానికేం పెద్ద ప్రాసెస్ లేదండి. ఇలా చేమగడ్డలు తీసుకొని చకచకా కుక్కర్లో వేసేసి టకటకా విజిల్స్ రానిచ్చేయడమే. విజిల్స్ వచ్చేలోపు ఇలా మట్టి పాత్ర పెట్టుకొని ఇందులో పోపు వేసుకోవడమే. పోపు అంటే ఆవాలు జీలకర్ర కాదండోయ్, మెంతులు. ఇవే రుచి, పులుసుకి ఇవే రుచి అన్నమాట. ఇవి వేస్తేనే ఆ పులుసు అద్భుతంగా వస్తుంది. అలా ఫ్రై చేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి. మీరు ఇలా చూసారంటే చిటపట అనేసాయండోయ్. అంతేగా, వేడి వేడి నూనెలో వేసామంటే చిటపట అనాల్సిందే. మరి ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసేసి దీన్ని ఫ్రై చేద్దాం. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై వద్దండోయ్, కొంచెం లేతగా పింకిష్గా వస్తే చాలు. మీరు ఇక్కడ చూసారంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి ఇవి వేగించేద్దాం. అది వేగుతూ ఉంటుంది, మీరు ఇలా వచ్చేయండి. ఇలా వచ్చాక ఇలా 2 టమోటా తీసుకొని గ్రైండ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేసేసేయండి. వేసేసి అది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఫ్రై అవ్వాలి అంటే టమోటా పచ్చివాసన వస్తుంటుంది కదా, అది పోయే వరకు చాలండి. ఇక్కడ చూపించిన పసుపు కారంలో 1 స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్లు కారం జాలండి. కన్సిస్టెన్సీ అలా వస్తుంది. అలా వచ్చాక ఇలా నేను 2-3 గంటల ముందు చింతపండు నేను నానబెట్టానండి. దాన్ని కొంచెం ఇలా స్క్వీజ్ చేసుకుంటే చాలు. స్క్వీజ్ చేసుకున్నాక మనకి చింతపండు రసం వస్తుంది. ఇక్కడ చూసారంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంది మనకి ప్రజెంట్. సో ఈ చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేశాక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలి. హాట్ వాటర్ అవసరం లేదండి, నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా బాయిల్ అయ్యాక నేను కొంచెము ఈ కల్లుప్పు అనేది యాడ్ చేస్తాను. ఇదే రుచి. కల్లుప్పు మామూలుగా రుచి అంటారు కదా మామూలు సాల్ట్తో పోలిస్తే, అందుకని ఇదే వేస్తాను. మీరు ఇక్కడ చూసారంటే మనకి చేమగడ్డ రెడీ అయిపోయాయి. ఆల్రెడీ ఉడికిన దాన్ని తీసుకొచ్చి నేను పీల్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉడుకుతున్న పులుసులో వేసేస్తాను అనమాట. వేసేసి ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2 to 5 minutes చాలు. ఉడకబెట్టేసి తింపేసుకోవచ్చు. అందులోనూ మట్టి పాత్రలో చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.